నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి అబద్ధాలకి, ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మాకు తిరిగి ఇవ్వాలంటున్నటువంటి వాటాల విషయంలో వెనక్కి తగ్గబోం. అవి కుటుంబపరంగా జరిగినటువంటి ఒప్పందాలు, దాన్ని ఎన్సీఎల్టీ వరకు తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ వచ్చి భూమిలో నించొని మాట్లాడాలంటే చాలా బాధతో రాస్తున్నా ఇది అని ఎన్సీఎల్టీకి విజయమ్మ లేఖ రాశారు. జగన్మోహన్ రెడ్డి భారతి ఎన్సీఎల్టీకి వెళ్ళారు. అవి గిఫ్ట్ డీడ్గా బదలాయిస్తే వాటిని బదలాయించుకోవడానికి అవకాశం లేదు, అవి గిఫ్ట్గా ఇచ్చినటువంటి వాటాలు అని గత 2-3 నెలల క్రితం జరిగినటువంటి వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటిది. కానీ విజయమ్మ ఈరోజు ఫ్యామిలీ ఒప్పందాల ప్రకారమే బదలాయింపు జరిగింది, ఈ విషయం భారతికి కూడా తెలుసు అనేది గతంలో వైఎస్ షర్మిల చెప్తూ వస్తున్నది. ఇంత ఆవేదన వ్యక్తం చేస్తూ విజయమ్మ ఎన్సీఎల్టీకి వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి అవి తిరిగేయమంటున్నాడు. అప్సాన్ రాజేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. రాజేష్ గారు, ఎట్లా చూస్తున్నారు మీరు ఈ విషయాన్ని? హైదరాబాద్లో ఆస్తుల సివిల్ లిటిగేషన్ అరేజ్ అవుతూ ఉంటాయి. ఆస్తి ఎవరి పేరిటో ఉంటుంది. వాళ్ళు కొనుగోలు చేసిందో, వారసత్వంగా దక్కించుకున్నదో వాళ్ళకి హక్కుభుక్తమైన ఆస్తి. ఆ ఆస్తిని ఏదో ఒక రకంగా డిస్ప్యూట్లోకి నెట్టాలి అనే దురుద్దేశంతో ఇంకొక 2 వ్యక్తులు బయలుదేరతారు. ఈ 2 వ్యక్తులకి ఆ ఆస్తికి ఏ విధంగానూ సంబంధం ఉండదు. ఈ ఆస్తి ఏది కాదు, బీది అని చెప్పని బి ఏ మీద కోర్టులో కేసు ఫైల్ చేస్తాడు. లేదు ఇది బీకి ఏ విధంగానూ సంబంధించిన ఆస్తి కాదు, ఇది ఏకు మాత్రమే సంక్రమించిన ఆస్తి అని చెప్పని ఏ కూడా కోర్టులో కొట్లాడుతూ ఉంటాడు. దానికోసం అని చెప్పని ఏ ఒక నమాంబాపతు డాక్యుమెంట్స్ కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తారు. ఇక్కడ ఏ స్థాయిలో కూడా అసలు సిసలు భూ యజమానైన సి ప్రస్తావన ఈ వివాదంలో రాదు. డిస్ప్యూట్ బిట్వీన్ ఏ అండ్ బి కోర్టులో సుదీర్ఘకాలం కొనసాగుతుంది. అంతిమంగా కోర్టు ఏకో బీకో అనుకూలంగా ఒక తీర్పు ఇస్తుంది. ఈ తీర్పుని బేస్ చేసుకొని ఏకి దక్కితే ఏ, బీకి దక్కితే బి ఆ స్థలంలోకి వెళ్ళి కూర్చుంటారు. మాకు కోర్టు నుంచి ఈ ఆస్తి మీద హక్కు దక్కింది అని చెప్పని. అసలు నువ్వెవడయ్యా బాబు, ఈ ఆస్తి మేము ఎప్పుడో కొనుక్కున్నాం కదా, ఇది మాకు సంబంధించిన ఆస్తి కదా అని చెప్పని సి ఎంత మొత్తుకున్నా కూడా లేటెస్ట్గా కోర్టు నుంచి దక్కిన ఆర్డర్ను చూపెట్టి ఇతను గనక కండబలం, అధికార బలం, వ్యవస్థలను మేనేజ్ చేయగలిగే బలం ఉంటే సిని కన్వీనియంట్గా నెట్టేసి, లేదు అని అంటే సి తోటి ఏదో ఒక బలవంతపు ఒప్పందానికి రప్పించి ఈ ఐదర్ ఏ ఆర్ బి వీళ్ళు ఈ ఆస్తిని హస్తగతం చేసుకుంటారు. ఇలా హైదరాబాద్లో చాలా విలువైన చాలా ఆస్తులు అసలు సిసల హక్కుదారుల చేతి నుంచి కబ్జాదారులకి హక్కు కల్పిస్తూ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోవడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్కి సంబంధించిన ఈ ఆస్తి అటు జగన్మోహన్ రెడ్డి గారికో ఇటు విజయలక్ష్మి గారికో సంబంధించిన ఆస్తి కాదు. అది ఒక ఇండస్ట్రీ సెటప్ చేస్తాము అని చెప్పని, ఈ ఇండస్ట్రీ సెటప్ చేయడం ద్వారా ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య తీరుస్తాము, ఇంతమందికి ఉపాధి కల్పన చేస్తాము, ఈ ప్లాంట్ ద్వారా ఇన్ని లక్షల టన్నుల సిమెంట్ ఉత్పత్తి చేస్తాము, దాని ద్వారా ఇంత కమర్షియల్ యాక్టివిటీకి ఆస్కారం ఉంటుంది, ప్రభుత్వానికి ఇన్ని కోట్ల రూపాయల ట్యాక్స్ రెవెన్యూ రావడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పని ఒక ప్రాజెక్ట్ రిపోర్టు ప్రభుత్వానికి సబ్మిట్ చేసి, ఆ ప్రాజెక్ట్ రిపోర్టు బేస్ చేసుకొని ఆ రోజుల్లో వడ్డించేవాడు మనవాడైతే కడపంతనున్న అందుతుంది అన్నట్టుగా వీళ్ళ నాయనే రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ద్వారా ఆ భూముల్లో ఉన్న లైమ్ స్టోన్ సిమెంటు ఉత్పత్తికి అత్యంత కీలకమైన సున్నపురాయిని 1000 ఎకరాలు జగన్మోహన్ రెడ్డి గారికి కట్టబెట్టడం జరిగింది. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకొని
ప్రభుత్వం దగ్గర నుంచి భూ కేటాయింపులు చేసుకున్న తర్వాత అప్పుడు రైతాంగానికి పరిహారం చెల్లించి ఆ భూములు స్వాధీనం చేసుకోవాల్సిన దగ్గర నుంచి ముందుగానే రైతాంగాన్ని బెదిరించో బామాలో ఎలాగోలా వాళ్ళ దగ్గర నుంచి సేల్ అగ్రిమెంట్లు కంప్లీట్ చేసేసుకొని సేల్ డీడ్లు ఎగ్జిక్యూట్ చేసేసుకొని అప్పుడు అంటే ఏంటి, మా నాయనే ముఖ్యమంత్రి, మాకు కాక ఇంకా ఇక్కడ ఈ భూములు ఎవరికి హస్తగతం అవుతాయి, ఏ రోజైనా అప్లై చేయి, అవి అంతిమంగా మా నాయన ద్వారా నాకే కట్టపెట్టబడతాయి అని చెప్పని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఆయన ఆ రోజు ముందుగా రైతుల దగ్గర నుంచి సేల్ డీడ్లు ఎగ్జిక్యూట్ చేసుకొని ఆ చేసుకునే ప్రాసెస్లో అయ్యా గ్రామీణ ప్రాంతం వెనకబడ్డ ప్రాంతం మాది, మేము నిరక్షరాస్యులం, ఇప్పుడు మా జీవనాధారమైన ఈ భూముల్ని మీకు అప్పచెప్పేసి మీరు ఇచ్చేది తృణమోపాలం సేల్ కన్సిడరేషన్ మేము తీసుకోవడం ద్వారా మాకు అనుకునేది ఏంటి, మాకు వ్యవసాయం తప్పితే రెండోది చేత కాదు అన్నప్పుడు పిచ్చోళ్ళారా ఇక్కడ వచ్చే పరిశ్రమలో మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తాం మేము, మీ బిడ్డలకు మంచి భవిష్యత్తు దక్కుద్ది, ఈ ప్రాంతం ముఖచిత్రం మారిపోద్ది అని చెప్పిన వాగ్దానాల నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు అబ్బాయి కదా అని చెప్పని ఒక నమ్మకంతో మా బిడ్డలకి మంచి భవిష్యత్తు దక్కుతుంది కదా, మనలాగా వ్యవసాయంలో కొట్టుమిట్టాడకుండా వాళ్ళకి సరైన ఉద్యోగ అవకాశాలు దక్కడానికి ఆస్కారం ఉంది కదా అని చెప్పని రైతాంగం కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాటల ప్రభావంతో ఆయనకి షెడ్యూల్ ఎగ్జిక్యూట్ చేశారు. అలా జగన్మోహన్ రెడ్డి గారి వాగ్దానాల నేపథ్యంలో ప్రభుత్వం ఈ లైమ్ స్టోన్ మైనింగ్ కోసం అనుమతి ఇచ్చారు. ఇది ఈ అనుమతుల ప్రక్రియ ముగిసి ఇప్పటికీ 17-18 సంవత్సరాలు గడిచిపోయింది. వాస్తవంగా వేరే ఇంకే వ్యక్తి అయినా సరే ఇన్ని సంవత్సరాల పాటు అక్కడ పరిశ్రమ కాదు కదా, దాని కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టకపోతే ఇమ్మీడియట్గా ప్రభుత్వం ఆ భూముల కేటాయింపును రద్దు చేసి టైం బాండ్ ఉంటుంది కదా, ఆ భూముల్ని ప్రభుత్వానికి తిరిగి స్వాధీనం చేసేసుకొని ఇంతటి విలువైన లైమ్ స్టోన్ ఆ భూముల్లో ఉన్నందువల్ల వేరే ఆసక్తి ఉన్న ఇంకెవరైనా పారిశ్రామికవేత్తకి కేటాయింపులు చేస్తుంది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయనకున్న అధికారము వ్యవస్థల బలంతో అటువంటి ప్రయత్నం చేసిన 2014లో అధికార బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళడమే కాకుండా ఆ రోజుల్లో మీరు ఉద్యోగ కల్పన చేస్తాను అని చెప్పని మా భూములు తీసుకున్నారు, కనీసం ఈనాటికి ప్రాజెక్టు ప్రాంతంలో కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టలేదు, మీరు అసలు ఇక్కడ పరిశ్రమను నెలకొల్పుతారా లేదా, ఓ పని చేయండి, మీరు పరిశ్రమ నెలకొల్పే వరకు మేము ఆ భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ ఉంటాం, మీరు ఏ రోజు పరిశ్రమ నెలకొల్పితే ఆ రోజు భూములు మీకు స్వాధీనం చేస్తామని చెప్పని అక్కడున్న బలహీన వర్గాలకు సంబంధించిన సన్న చిన్నకారు రైతులు ఆ భూముల్లో సేద్యం చేసుకోవడం మొదలుపెట్టారు. వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఈ మధ్యకాలంలో అరెస్ట్ అయ్యి ఒక అరాచకవాదిగా దేశం దృష్టికి వెళ్ళిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అతని తమ్ముడు ఆధ్వర్యంలో వందలాది మంది మోకలుగా ఆ రైతాంగం మీద దాడి చేసి బాంబులు విసిరి వాళ్ళని గొడ్డలతో గాయపరిచారు రైతుల్ని. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి స్వరూపం ఏంటి, రైతాంగం పట్ల ఎలా వ్యవహరిస్తారనేది రాష్ట్రం మొత్తం కూడా విస్తుపై చూసింది. అంటే ఇక్కడ ఆస్తి ప్రజలకు సంబంధించింది, ఆ మినరల్ వెల్త్ ఒక పరిశ్రమ నెలకొల్పటం కోసం ప్రభుత్వం ద్వారా కేటాయింపు చేయబడ్డ ఆస్తి. అయితే పరిశ్రమ నెలకొల్పితే ఆ పరిశ్రమ ద్వారా సమాజానికి ఎంతో కొంత కంట్రిబ్యూషన్ జరుగుతుంది, లేదు అని అంటే ఆ ఆస్తి ప్రభుత్వం చేతిలో ఉంటే ప్రభుత్వం ఇంకెవరైనా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కేటాయించడానికి ఆస్కారం ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అటు పరిశ్రమ నెలకొల్పల, ఇటు ఆ ఆస్తుల యాజమాన్య హక్కులను వదులుకునే ప్రయత్నం చేయాలి. అంతిమంగా తాను ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన 2019 ఆగస్టు నెలలో అంటే వాళ్ళ కుటుంబ ఆస్తుల పంపిణీలో భాగంగా దీన్ని కూడా వాళ్ళకి హక్కుభుక్తమైన ఆస్తిలాగా ఈ కంపెనీ షేర్లు వాళ్ళ తల్లి పేరిట గిఫ్ట్ డీడ్ రాసి ఇచ్చేస్తున్నా అని చెప్పని, అంటే ఒకవేళ పరిశ్రమ పెట్టకపోతే ప్రభుత్వం క్యాన్సిల్ చేస్తే బాధితురాలుగా వాళ్ళ తల్లి మారాలి. అయినా సరే సిద్ధపడి ఆమె ఆ ఆస్తుల్ని ఆ బదలాయింపుకి అంగీకరించి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా రాసిన గిఫ్ట్ డీడ్కి లోబడి ఆ ఆస్తుల్ని తన కుమార్తె పేరిట బదిలీ చేశారు. అంటే ఇక్కడ నేను ఇందాక ఇంట్రడక్షన్లోనే చెప్పినట్టుగా
ఆస్తి ప్రజలది. గిఫ్ట్ డీడ్ రాసింది జగన్మోహన్ రెడ్డి గారు, గిఫ్ట్ డీడ్ పొందింది భారతి గారు. పొందిన భారతి గారు దాన్ని తన కుమార్తె పేరిట బదలాయింపు చేశారు. అంటే ప్రజలకి సంబంధించిన ఆస్తిని ప్రజల కోణంలో పరిశ్రమ నెలకొల్పడానికి చేసిన కేటాయింపుని విజయమ్మ గిఫ్ట్ డీడ్ పొంది షర్మిలకి బదలాయించి. అవును. అంటే ఇక్కడ ఆస్తి అసలు సెస్సుల యజమానులు ప్రజలు, ప్రభుత్వం. కానీ ఇక్కడ వీళ్ళ ఇంటి పంచాయతీలాగా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా గిఫ్ట్ డీడు విజయమ్మ గారికి రాయటం, విజయలక్ష్మి గారు దాన్ని కూతురు పేరిట రాయటం. కూతురుగా ఉన్న శర్మ గారు రాజకీయంగా నాతో విభేదిస్తుంది కాబట్టి, నా ఓటమిలో ఆమె కీలక పాత్ర పోషించింది కాబట్టి, ఆ రోజు విత్ లవ్ అండ్ ఎఫెక్షన్ నేను రాసిన ఈ గిఫ్ట్ డీడ్ని నేను క్యాన్సిల్ చేసుకుంటున్నా. కాబట్టి ఈ షేర్ల బదలాయింపు చెల్లుబాటు కాదు అని చెప్పని ఎన్సీఎల్టీకి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ కారణాలని మెన్షన్ చేస్తూ ఒక లేఖ రాశారు, పిటిషన్ ఫైల్ చేశారు. అంటే ఇక్కడ ఏంటి అర్థం? వన్స్ గిఫ్ట్ డీడ్ కమెన్స్ అయిన తర్వాత రాజకీయ కారణాలతో గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేసుకోవడం అనేది సాధ్యమా? అంటే జీవితకాలం ఈయనకి లాయల్గా ఉంటారు అని చెప్పని, ఈయన రాజకీయ ఎజెండా అమల్లో భాగంగా వాళ్ళు ఈయనకి ఊడిగం చేస్తారు అని చెప్పని ఈ ఆస్తులు బదలాయింపు చేశారా? అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటంటే, ఇప్పుడు పదవి బాధ్యతలు చెప్పిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2014లో లాగా అప్పటికి ఇప్పటికి ఇంకొక 10 సంవత్సరాల కాలం గడిచింది కాబట్టి, ఇప్పటికీ ఆ స్థలం చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా నిర్మాణం చేయని నేపథ్యంలో ఈ కేటాయింపులను ఎక్కడ రద్దు చేస్తుందని చెప్పని ఒక సివిల్ డిస్ప్యూట్ క్రియేట్ చేయడంలో భాగంగా తల్లి కొడుకులు కలిసి ఈ డిస్ప్యూట్ క్రియేట్ చేసినట్టుగా ఇవాళ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తూ ఉంది. అంటే నేను నీకు రాస్తా, నువ్వు చెల్లెలకు రాయి, ఆ కేటాయింపులు నేను మళ్ళీ డిస్ప్యూట్ చేస్తా, నేను కేసు ఫైల్ చేస్తా, ఇష్యూ మన ఇద్దరి మధ్య సివిల్ వివాదం లాగా ఎన్సీఎల్టీలో కొనసాగుతూ ఉంటుంది. అప్పుడు ప్రభుత్వం ఒకవేళ ఈ కేటాయింపులు రద్దు చేయాలని చెప్పని నిర్ణయం తీసుకున్నా, ఈ కోర్టు కేసు నేపథ్యంలో, ఈ సివిల్ వివాద నేపథ్యంలో ఈ యాజమాన్య హక్కులు మన ఇద్దరి మధ్య ప్రశ్నార్థకంగా మారుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా ధైర్యం చేసి ఈ కేటాయింపులు రద్దు చేయడానికి ఆస్కారం లేదు అని చెప్పని ఒక కుట్రకోణంతో ఎలా అయితే ఇందాక నేను చెప్పిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో జరిగే మోసాలలో భాగంగానే అలాగే ఈ అంశం కూడా ప్రభుత్వాలకు సంబంధించిన అంశాన్ని ఆయన నేనేదో ఉదారంగా గిఫ్ట్ డీడ్ ఇచ్చా అని, ఆమెమో గిఫ్ట్ డీడ్ ఇచ్చిన ఆస్తుల్ని ఉదారంగా కూతురికి రాసిన తర్వాత ఇవాళ మళ్ళీ కొడుకు కోడలు అడ్డం తిరగటం ఏంటి? అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? ఆమె లేవనెత్తిన ప్రశ్నతోటి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఇవాళ ప్రశాంతకంగా మారింది. ఎందుకంటే ఆయనకు ఒక ట్యాగ్ లైన్ ఇచ్చి వాళ్ళ శ్రేణులు ఒక రకమైన ఎలివేషన్ ఇస్తూ వచ్చారు, మాట తప్పడు మడం తిప్పడు అని చెప్పని. అతి మంచితనం. ఇప్పుడు ఈ అంశం, ఈ వివాదాన్ని లేవనెత్తడం ద్వారా ఆయనకి అటువంటి ప్రచారం చేసుకునే అర్హత, ఆ స్థాయి ఆయన వ్యక్తిత్వానికి లేదు. ఆయన గిఫ్ట్ డీడ్ ఇస్తాడు, మళ్ళీ కక్కెన కూటికి ఆశపడ్డట్టుగా ఆ గిఫ్ట్ డీడ్ ఆయనే క్యాన్సిల్ చేసుకుంటాడు. ఆయనకి కనీసం ఆయన మాటకి కట్టుబడి ఉండే క్రెడిబిలిటీ లేదు అని చెప్పని ఇవాళ విజయలక్ష్మి గారు కొడుకు వ్యక్తిత్వాన్ని వాళ్ళ ప్రజల్లో ప్రశ్నార్థకం చేసింది. మొన్న ఈ మధ్యకాలంలో ప్రభుత్వం ఆ భూములు వెనక్కి ఇచ్చేయాలని నిర్ణయం తీసుకుంది కదా రైతులకి. అలాంటి అవకాశం ఉండదా ఇప్పుడు? ఎన్సీఎల్టీలో కేసు ఉంది కాబట్టి. అంటే ఇక్కడ ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం ఆ భూములు కేటాయింపు జరిగింది. అవును, పరిశ్రమని నెలకొల్పడం అనే కారణం ప్రాతిపదికగా ఆ భూములు కేటాయింపు జరిగింది. ప్రభుత్వానికి ఆ భూములు కేటాయించినప్పుడు చేసుకున్న ఒప్పందంలో భాగంగా పరిశ్రమను నెలకొల్పనప్పుడు ప్రభుత్వం కేటాయింపుల ప్రక్రియను రద్దు చేయడానికి ఆస్కారం ఉంటుంది. కానీ రైతుల దగ్గర నుంచి సేల్ డీడ్ ఆయన పేరిట ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి భూమి యజమానిగా ఆయన కొనసాగుతాడు. కానీ అందులో ఉన్న మినరల్ వెల్త్ని యూజ్ చేసుకునే హక్కు ఆయనకు ఉండదు. అంటే వ్యవసాయం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఉత్త వ్యవసాయ భూములుగా పరిగణలోకి తీసుకున్నప్పుడు డెఫినెట్గా ల్యాండ్ సీలింగ్ ఎఫెక్ట్ కూడా ఎఫెక్ట్ అవుద్ది. వీళ్ళకున్న 100 ఎకరాల ఎస్టేట్లు, ప్యాలెస్లు, భూముల నేపథ్యంలో వ్యవసాయ భూమిగా అన్ని ఎకరాలు కలిగి ఉండడానికి ఆస్కారం లేదు. కాబట్టి ప్రభుత్వం ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద జప్తు చేయడానికి ఆస్కారం ఉంది. మిగులు భూమి కింద ప్రభుత్వానికి బదలాయింపు చేసుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇక్కడ
పరిశ్రమను నెలకొల్పని జగన్మోహన్ రెడ్డి గారికి ఆ భూమి యాజమాన్య హక్కుని క్లెయిమ్ చేసుకునే హక్కు లేదు. ఆయనకి హక్కు లేని భూముల విషయంలో ఇవాళ విజయలక్ష్మి గారు, శర్మల గారు కూడా పార్టీలకు ఎంటర్ అయ్యి ఈ వివాదాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ విజయలక్ష్మి గారు, శర్మల గారు కూడా మాకు దఖలబడిన ఈ యాజమాన్య హక్కుల నేపథ్యంలో మేము పరిశ్రమ ఏర్పాటు చేయబోతున్నాం అన్న వాగ్దానం కూడా ఇప్పుడు దాకా వాళ్ళ వైపు నుంచి రావట్లేదు. అవును. అంటే ఇక్కడ ఏంటి, భూములు జగన్మోహన్ రెడ్డి గారువా, శర్మ గారువా, విజయలక్ష్మి గారు అనేది అప్రస్తుతం. అక్కడ పరిశ్రమ ఏర్పాటు చేసిన పక్షంలో ఆ భూముల మీద హక్కు వాళ్ళకి దఖలపడుతుంది తప్ప పరిశ్రమ ఏర్పాటు కోసం, మైన్ ఎక్స్కవేషన్ కోసం కేటాయింపు చేయబడ్డ భూముల్ని పరిశ్రమ ఏర్పాటు చేయకుండా సేల్డ్ ఎగ్జిక్యూట్ అయిందనే దాన్ని ఒక్కదాని ప్రాతిపదిక మీద వీళ్ళ కుటుంబంలో అంతర్గతంగా ఒకరి నుంచి ఒకరికి భూములు బదలాయింపు చేసుకోవడానికి వీల్లేదు. ప్రభుత్వాన్ని అంతిమ నిర్ణయం. కాబట్టి ఇక్కడ వీలైనంత కాలం ఆ డిస్ప్యూట్ని కొనసాగించాలనే ఒక లక్ష్యంతో మా ఆస్తులన్నీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గర సీజ్ అయినాయి కాబట్టి శర్మల గారి పేరిట షేర్ల బదలాయింపు సాధ్యం కాదు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మరి సాధ్యం కానప్పుడు విజయలక్ష్మి గారికి ఎలా రాశావు? సీజ్ అయిన ఆస్తులు అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా సీజ్ అయిన ఆస్తులు విజయలక్ష్మి గారి పేరిట గిఫ్ట్ డీడ్ ఎలా రాశావు? అంటే అక్కడ ఈడీ కోర్టు కండిషన్స్ని అతిక్రమించావు అని చెప్పి నీకు నువ్వే అడ్మిట్ అవుతున్నావు కదా. కాబట్టి మొట్టమొదట జప్తులో ఉన్న ఆస్తుల షేర్ల హక్కుల్ని బదలాయింపు చేసే కార్యక్రమానికి తెరలేపడం ద్వారా నీకు నువ్వే కోర్టుని ధిక్కరించిన కేసులో ఇవాళ. మరి ఇప్పుడు కోర్టుకు వెళ్ళారు, మాకు రిటర్న్ ఇవ్వమని. కోర్టు కూడా అదే చెప్తుందేమో, ఎన్సిఎల్టీ కూడా. అంటే ఇక్కడ ప్రభుత్వ పరంగా కూడా కేసులో ఇంప్లీడ్ అయ్యి ప్రభుత్వ వాదన కూడా వినిపించాల్సిన అవసరం ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికో, శర్మ గారికో, విజయలక్ష్మి గారికో సంబంధించిన ఆస్తులు కావు ఇవి. ఇవి ఊరుమ్మడి ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు, ప్రజల ఆస్తి. దీంట్లో వీళ్ళకి మధ్య ఏదో ఒక డిస్ప్యూట్ ఉన్నట్టుగా క్రియేట్ చేసి ఒక టైటిల్ షిప్ వీళ్ళకి అనుకూలంగా తెచ్చుకునే ప్రయత్నంలో భాగంగా ఈ వివాదాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ ఆస్తులు పంచుకోవటం, ఈ ఆస్తులు ఒకరి నుంచి ఒకరికి బదలాయింపు చేసుకోవడంలో పైకి వివాదం కొనసాగిస్తున్నట్టుగా ఉన్నా కూడా అంతర్లీనంగా 100% వీళ్ళందరూ ఒకరికొకరు ప్రయోజనాలు కాపాడుకునే లక్ష్యంలో భాగంగానే వాళ్ళందరికీ అవగాహన ఉన్న మేరకే అవి ప్రభుత్వ ఆస్తి అని చెప్పని తెలిసిండి కూడా ఈ వివాదాన్ని కొనసాగిస్తున్నారు. విజయలక్ష్మి గారు ఈ అంశం చర్చనీయాంశం కాకుండా ఉండటం కోసం ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ ఎమోషన్ని పండించే ప్రయత్నం చేస్తున్నారు. నా పిల్లల మధ్య వివాదం తలెత్తడంతో కోర్టు బోన్లో నిలబడాల్సి రావడం చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం అని చెప్పని ఆమె చెప్తా ఉన్నారు. ఒకే మాట, అరే బాబు అసలు నీ కాదు కదా ఈ ఆస్తులు, ఆ రోజు పరిశ్రమ పెడతానంటే కదా మీ నాయన ప్రభుత్వం ఆ రోజు శాంక్షన్ చేసింది. ఇవాళ నీవే కాని ఆస్తుల్ని నాకు రాయటం ఏంటి, నేను కూతురుకు రాయటం ఏంటి, అసలు ఈ డీడే చెల్లుబాటు కాదు కదా అని చెప్పని ఒక మాట ఆమెని బయటకు వచ్చి చెప్పమానండి. ఆ మాటతో పాటు తిరిగి ప్రభుత్వానికో రైతులకో ఇచ్చేస్తే హుందాగా ఉంటుంది అని కూడా అనొచ్చేమో. అదే అంటున్నా, నైతికత ఉంటే. అదే అంటున్నా, ఇక్కడ ఎవరికి అందింది వాళ్ళు పంచుకొని తింటూనే వాళ్ళ మీద ఉన్న కేసులు, వాళ్ళకి సమకూరిన ఆస్తులు, వాళ్ళ మీద నమోదైన ఛార్జ్ షీట్లు, సిబిఐ ద్వారా నిర్ధారణ చేసి సబ్మిట్ చేయబడ్డ సాక్ష్యాధారాలు ఇవన్నీ కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తున్నా కూడా మా కొడుకు అమాయకుడు, ఆణిముత్యం, రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మా కొడుకు మీద కేసు నమోదు చేసింది తప్ప మా కొడుకు అక్రమంగా ఆస్తులు సంపాదించలేదని చెప్పని పదే పదే చెప్పారు. కానీ పోనీ సక్రమంగా ఎలా సంపాదించారో ఈరోజు దాకా వివరించి సమాజానికి చెప్పలా. కాబట్టి ఇక్కడ పొలిటికల్ మైలేజ్ కోసం ఎమోషన్ క్రియేట్ చేసి ఆస్తుల బదలాయింపుకి ఒక ప్రక్రియలో భాగంగా, వివాదాల్లో ఉన్న ఆస్తులను కాపాడుకోవడంలో భాగంగా ఈ తల్లి కొడుకు మధ్య కూడా సృష్టించబడ్డ వివాదంగానే నేను దీన్ని పరిగణిస్తాను. మరి చెల్లి డ్రామాలో భాగం అవుతుందా? అంటే ఇక్కడ చెల్లికి తెలీదా? చెల్లి ఈరోజు దాకా తెలియకుండా ఎలా? మా నాయన పాలనా హయాంలో మా అన్నకి సమకూరిన ఆస్తులు అక్రమ సంపాదనే, ఆ రోజు నేను తెలిసి తెలియక మా అన్నకి మద్దతుగా పాదయాత్ర చేశా, మా అన్న సంపాదించిన ప్రతి రూపాయి మా నాన్న అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమంగా సంపాదించిన ఆస్తి అని చెప్పమను. ఈరోజు దాకా మా నాయన మరి ఆ విషయం చెప్పట్లేదంటే డ్రామాలో భాగమే. మా నాయన ఉత్తముడు, మా అన్నయ్య మహోత్తముడు, మా ఆస్తులు
అక్రమంగా సంపాదించిన ఆస్తులు కాదని చెప్పని చెప్తూనే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ విధానాలతో విభేదిస్తున్నారు. అంటే ఇక్కడ ప్రజలు నేను ఏది చెబితే దాన్నే పరిగణలోకి తీసుకోండి తప్ప మీ విచక్షణ మేరకు మీరు విశ్లేషించి మీరు తీసుకునే మీరు వచ్చే అభిప్రాయానికి అనుగుణంగా మేము నిర్ణయాలు చెయ్యం. మా నిర్ణయానికి అనుగుణంగా మీరు నటించాల్సి ఉంటుంది, అంటే మా మ్యూజిక్ అనుగుణంగా మీరు డ్యాన్స్ చేయాల్సి ఉంటుందని చెప్పని తల్లి, చెల్లి, కొడుకు ముగ్గురు కలిసి చేస్తున్న డ్రామాలో భాగమే ఈ తంతు మొత్తం.